ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో 10వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో గందరగోళం నెలకొంది. వేల మంది విద్యార్థుల భవిష్యత్తు తలకిందులైంది. ఎన్నడూ లేని విధంగా రీవాల్యుయేషన్ కి ఏకంగా 60% మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పాస్ అయిన విద్యార్థులను ఫెయిల్ చేసింది ఎస్ఎస్సీ బోర్డు. నారా లోకేష్ ఒత్తిడితో తప్పుల తడకగా విద్యార్థులకు మార్కులు వచ్చాయి. 66,363 మంది స్టూడెంట్స్ రీవాల్యుయేషన్ కోసం అప్లై చేసుకున్నారు. 60% మంది దరఖాస్తు చేసుకోవడంతో కంగు తిన్నారు బోర్డు అధికారులు. ఇప్పటికే 11,000 మంది పాస్ అయినట్టు ప్రకటించింది ఎస్ఎస్సీ బోర్డు. ఇంకా రీవాల్యుయేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. 10వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో ఘోర వైఫల్యంపై విద్యాశాఖ మంత్రి లోకేష్ నోరు మెదపలేదు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు. ఫలితాల వెల్లడిలో ఫెయిల్ అయింది ఎస్ఎస్సీ బోర్డు. బోర్డు అధికారుల తప్పిదం వల్ల ఒక విద్యార్థిని నష్టపోయింది. ఆమె భవిత అగమ్య గోచరంగా మారింది. ఏప్రిల్లో వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన గంగిరెడ్డి మోక్షిత సోషల్లో ఫెయిల్ అయినట్టు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. ఆమెకు తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లీష్లో 84, గణితంలో 93, సైన్స్లో 98 మార్కులు వచ్చాయి. అయితే సోషల్ స్టడీస్లో మాత్రం 21 మార్కులే వచ్చినట్టు ఎస్ఎస్సీ బోర్డు మార్క్ లిస్ట్ జారీ చేసింది. దీంతో అనుమానం వచ్చిన మోక్షిత తండ్రి గంగిరెడ్డి మల్లేశ్వర్ రెడ్డి 1000 రూపాయలు కట్టి రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేశారు. అధికారులు జవాబు పత్రం రీవాల్యుయేట్ చేసి 84 మార్కులు సాధించినట్టుగా ఫలితంతో పాటు జవాబు పత్రం పంపించారు. అంటే ఆమెకు ఏకంగా 63 మార్కులు పెరిగాయి. అయితే ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఐఐటి, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు గడువు ముగిసిపోయింది. మొత్తం 6 సబ్జెక్టుల్లో మోక్షితకు 537 మార్కులు వచ్చాయి. అంటే ఐఐటిలో సీట్ వచ్చే అవకాశం ఉంది. వాల్యుయేషన్ అధికారుల తప్పిదం వల్ల ఆ అవకాశం పోయింది. దీంతో విద్యార్థిని మోక్షిత తీవ్రంగా కలత చెందుతోంది. 25 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలు రాశాను. పరీక్షల్లో అన్ని సబ్జెక్టులో 90% మార్కులు వచ్చాయి. అయితే సోషల్లో 21 మార్క్స్ వచ్చాయి. నాకు సందేహం వచ్చి రీవాల్యుయేషన్కి అప్లై చేశాను. రీవాల్యుయేషన్లో 84 మార్క్స్ వచ్చాయి. మొత్తం 10వ తరగతిలో 537 మార్కులు వచ్చాయి. ఈ మార్కుల ద్వారా ఐఐటి, మోడల్ స్కూల్, కస్తూరిబా పాఠశాలలో చదివే అవకాశం ఉండేది. సమాధాన పత్రాలు రుద్దడంలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల మంచి విద్యా సంస్థలో చదువుకునే అవకాశం కోల్పోయాను. నిర్లక్ష్యంగా సమాధాన పత్రాలు రుద్దిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి. తన మార్కుల ఆధారంగా ప్రభుత్వం మంచి కళాశాలలో చేరడానికి అవకాశం కల్పించాలి. సో మోక్షిత అవకాశం కోల్పోయింది. మరి 10th వాల్యుయేషన్కి రీవాల్యుయేట్ చేయాలంటూ కూడా 60% మంది అప్లై చేసుకోవడానికి కారణం ఏంటి? అంటే ఎంతమంది మోక్షితలు ఉండి ఉంటారు? ఇది ఎవరి నిర్లక్ష్యం? ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ సురేంద్ర ఫోన్ లైన్లో ఉన్నారు. సురేంద్ర, చూస్తున్నాం మోక్షిత చెప్తోంది తనకి ఒక సబ్జెక్ట్ పోయిందన్నట్టుగా రిజల్ట్ ఇచ్చారని. ఇలాంటి మోక్షితలు ఎంతమంది లేకపోతే 60% మంది రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుని ఉంటారు? ఎవరి పొరపాటిది? ఎస్ఎస్సీ బోర్డుదా, ఆ శాఖని లీడ్ చేస్తున్న లోకేష్ దా? ఇంత త్వరగా రిజల్ట్స్ ఇచ్చిన ప్రభుత్వం ఎప్పుడు లేదంటూ కూడా లోకేష్ చెప్పిన పరిస్థితి. అయితే ఇక్కడ చూస్తే కనుక దాదాపు 6,14,000 మంది పరీక్షలు రాస్తే 4,98,000 మంది పాస్ అయ్యారు. దాదాపు 1,15,000 మంది ఫెయిల్ అయ్యారంటూ ప్రభుత్వం లెక్కలు చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తే కనుక దాదాపు ఈ 1,15,000 మందిలో 66,000 మంది రీవాల్యుయేషన్ కి అప్లై చేశారు. ఈ రీవాల్యుయేషన్ కి అప్లై చేసినట్లు కూడా 11,000 మంది ఇప్పటికే పాస్ అయినట్లు అధికారులు లెక్కలైతే చెప్పారు. జూన్ 1 వరకు కూడా ఈ రీవాల్యుయేషన్ జరగబోతుంది. ఇంకెంతమంది వస్తారనేది అయితే వెయిట్ చేస్తుంది. అయితే ఓన్లీ ప్రభుత్వ ఆర్భాటం కోసం మాత్రమే 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తును అయితే పూర్తిగా గందరగోళంలోకి ఎస్ఎస్సీ బోర్డు నెట్టింది. జనరల్ గా 25 రోజులు అంటే 15 రోజుల నుంచి 25 రోజుల లోపు ఈ పరీక్షల నెట్టింది. జనరల్ గా 25 రోజులు అంటే 15 రోజుల నుంచి 25 రోజుల లోపు ఈ పరీక్షల మూల్యాంకనం జరుగుతుంది. టీచర్స్ కూడా అవకాశం ఇస్తారు. కానీ ఈ సందర్భంలో అంటే ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు జరిగిన మూల్యాంకనం కేవలం 6 రోజుల్లోనే జరిగినట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఉపాధ్యాయులు ఒత్తిడి తీసుకొచ్చి త్వరగా
మూల్యాంకనం చేయాలి, త్వరగా రిజల్ట్స్ ప్రకటించాలి, ఇది ప్రభుత్వం ఒక రికార్డుగా ఉండాలంటూ ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తెచ్చింది. ఆ ఒత్తిడి కారణంగానే ఈ రోజు ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంలో పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సెన్సిటివ్, 10th క్లాసు మార్కులు తక్కువ వచ్చాయి, ఫెయిల్ అయ్యంటే చాలా సెన్సిటివ్గా తీసుకున్న విద్యార్థులు చాలా మంది ఆత్మహత్యలు గతంలో చేసుకున్న పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు దాదాపు 1,15,000 మంది ఈ పరిస్థితి ఈ విధంగా తయారైంది. దీంట్లో 66,000 మంది అంటే దాదాపు 100%లో 60% మంది రీవాల్యుయేషన్కి అప్లై చేశారంటేనే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఈ మూల్యాంకనం అంతా కూడా తప్పులు తడగ్గా సాగింది. ప్రభుత్వ ఒత్తిడి కారణంగా ఉపాధ్యాయులు ఒత్తిడికి లోనయ్యారు. దాని ఫలితంగానే ఈ మార్కులు అనేది ఎలా వచ్చాయి అనేది కూడా చెబుతున్న పరిస్థితి మనం చూసాం. జమ్మలమడుగులో ఒక మోక్షతాయే కాదు, ఇటు బాపట్లలో ఒక అమ్మాయి, అదేవిధంగా ఏలూరుకి సంబంధించి చూస్తే కనుక హిందీలో 44 మార్కులు వచ్చాయంటూ ఆ అమ్మాయి చెప్పిన పరిస్థితి. కానీ పేపర్ను రప్పించుకొని చూసిన తర్వాత 14 పేజీల పేపర్ను రాస్తే 8 పేజీలు మాత్రమే మూల్యాంకనం జరిగింది. మిగతా 6 పేజీలు మాత్రం కనీసం దిద్దడం కూడా జరగలేదు. దీంతో ఆవిడ కూడా నష్టపోయిన పరిస్థితి. ఒకరు ఇద్దరు కాదు, ఇప్పటికే 11,000 మంది పాస్ అయ్యారంటేనే ఏ విధంగా పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు మిగతా జూన్ వరకు జరగబోతున్న మూల్యాంకనంలో ఇంకెంతమంది బయటకు వస్తారనేది కూడా చెప్తున్నారు. ప్రభుత్వం తన ఆర్భాటం కోసం మాత్రమే 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తుని గందరగోళంలోకి నెట్టింది. వాళ్ళ భవిష్యత్తు ఆటలాడుతుంది. కేవలం ఈ నెపాన్నంతా కూడా ఉపాధ్యాయుల మీద నెట్టే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందనేది ఉపాధ్యాయ సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బిందు. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.